గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి పురస్కరించుకొని వరంగల్ హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మనం అందరం కూడా వైఎస్ రాజశేఖర్ చేసిన సంఖ్యా ఫలాన్ని నెమరేసుకోవడం ఒక సాంప్రదాయం, ఒక అవసరం కూడా జనానికి. ఆనాడు 108 అనగానే నిరుపేద వారు ఎవరైనా ఆరోగ్య ఇబ్బంది అవుతే విజులు కొట్టిన 10 నిమిషాలకే వెహికల్ వచ్చి కార్యక్రమం నిర్వహించిన దాత, ఆరోగ్య దాత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన తర్వాత దేశవ్యాప్తంగా 108 వచ్చింది. దాని మార్గదర్శకుడే వైఎస్ రాజశేఖర రెడ్డి. అట్లంగా రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం నిరుపేదలందరూ ఇవాళ ఎంతో ఇవాళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఫలమే ఆరోగ్యం. అది రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం. అంతగా ఇవాళ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో అట్టడు వర్గాల వారికి నిజంగా నిరుపేదలైన కులాలు మత అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ హౌసింగ్ సొసైటీ తోటి 50 గజాలు 60 గజాలు ఇల్లు ఇచ్చి కట్టించిన ఘనత ఆనాడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం జరిగింది. అది పునరుద్ధరణ అవుతుందట్లనే ఈనాడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ ఫలాలు అవుతున్నాయో తిరిగి మనందరూ కూడా అందించే విధంగా ఇందిరమ్మ కళ్ళ నిజంగా అంశంతో ఈయన రాజశేఖర రెడ్డి చేసిన కార్యక్రమాలే రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈరోజు ఏది ఏమైనా కానీ రాజశేఖర రెడ్డి గారు చేసిన ఫలాలన్నీ కూడా ఎన్నో సంఖ్య కార్యక్రమం. ఇలా ఫీజు రియంబర్మెంట్ భారతదేశం ఎక్కలేని విధంగా నిరుపేదలందరికీ అన్ని కులాలు మాత్రం అత్యంతంగా ఫీజు రియంబర్మెంట్ కార్యక్రమం చేపట్టిన ఘనత ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వేలాది మంది, లక్షలాది మంది ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా రిజర్వేషన్ కల్పించిన 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి. మరి ఆనాడు ఈనాడు మైనార్టీలో కూడా సంక్షేమం స్టార్ట్ చేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇవన్నీ కూడా నెమరేసుకున్న బాధ్యత కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన, నాయకులపైన, అందరిపైన ఉందని తెలియజేసుకుని ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మేమందరం కూడా, నేను కూడా వ్యక్తిగతంగా కొన్ని రోజులు బయట పోయి మళ్ళీ తిరిగి మా ఇంటికి రావడం, అందులో ఈ ఆఫీసులో అడుగుపెట్టి ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే పునాది నుంచి ప్రతి గట్టులో నేను ఒక కార్యకర్తగా పనిచేసే వ్యక్తిని, అందుకు చాలా ఆనందంగా ఉంది.